గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్పై హైదరాబాద్ హయత్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇక గుజరాత్ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తప్పుడు పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. అంటే రోజు ఒక పంచాయతీ తీసుకొచ్చి హౌస్ నడవకుండా మేమేదైనా అడగంగానే హౌస్ అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ స్పీకర్ గారు భారతదేశ ప్రజల్ని ఉద్దేశించి మేము హౌస్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాం, మీరు హౌస్ డిస్ట్రాక్ట్ చేయడం వల్ల సగటు మనిషి పెట్టేటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బును మీరు పార్లమెంట్ నడవకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ రోజు హౌస్ అడ్జస్ట్ చేస్తూ మేము హౌస్ నడవాలని కోరుకుంటున్నాం. కానీ హౌస్ నడిచేటప్పుడు ఉత్తరప్రదేశ్లో నడిచేటువంటి సంబల్ ఇష్యూ కానీ, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉంది కదా అదాని ఇష్యూ, విదేశాలలోనే కేసులు ఫైల్ అవుతున్నాయి కదా, మనం విదేశాలలో ఏమవుతున్నాయో మాట్లాడాల్సిన అవసరం లేదు. సెబీ చైర్మన్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని గతంలో నివేదికలు ఇచ్చారు కంపెనీ. ఇచ్చినప్పుడు మనం భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఎందుకు చర్చ పూనుకోవట్లేదు? నిజంగానే ఎవరో వ్యాపారవేత్త చేసిరంటే పట్టించుకోకపోదు. ఈ వ్యాపారవేత్త అదాని అంటే ఆయన మోడీకి అత్యంత సన్నిహితుడు. గతంలో ఇద్దరు కలిసి చట్టపాటాలు వేసుకొని విమానాలలో తిరిగిరు, అన్ని దేశాలకు ఎమ్మడి తీసుకుపోయిండు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆయన కంటగట్టే ప్రయత్నం చేసిండు. మరి చేసిండా చేయలేదా మనందరికి తెలుసు. చేసినప్పుడు ఒక బాధ్యత గల మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలకు ఆయనకు అదానికి ఉన్న సంబంధాన్ని బట్టి అదాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు వీరి మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి పద్ధతిని ఇంకెవరు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని ఇక్కడికి పిలిపియాలి. దీని మీద కంపల్సరీ మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో నేను, మా ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు